దేవునికి స్తోత్రం. ప్రభునామమును బట్టి యేసు నన్ను ప్రేమిస్తున్నాడు నా ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడిని యేసే నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం వాక్యం కొరకు సిద్ధపడి ప్రభు యొక్క సన్నిధానంలో ఆయన ఇచ్చేటువంటి సందేశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మీకు అందరికీ దైవాశీర్వాదాలు సమృద్ధిగా కలుగునుగాక. ప్రార్థన చేసుకొని ఈ వర్తమానంలోనికి మనం వెళదాం. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆత్మీయ కార్యక్రమం ద్వారా నీ ప్రజలతో మాట్లాడడానికి మీరు నన్ను ఎన్నిక చేసి ప్రభా ఈ యొక్క సమయంలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగో నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఈ సందేశాన్ని వింటున్న లేక ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఈ ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలిసిన ఆయన, నేను ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడుగా ఈ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను దాసుడను, నేను నీ పనివాడును, వాక్యము నీది. నీ ప్రజలతో మీరే నేరుగా మాట్లాడండి. నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. మా అనుదిన ప్రార్థన అదే, మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని, మీరు దీవెనకరంగా ఉండాలని మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం దినాన ధ్యానం చేసుకుందాం. గిలాదులో గుగ్గులము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగుటలేదు అని దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. గిలాదులో గుగ్గులము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకున్నది అనేటువంటి మాటను దేవుడు మాట్లాడుతూ తన ప్రజల యొక్క స్థితిగతులను గురించి ఆయన తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. గిలాదు అనగా కరుకైన అని అర్థం. గ్రీకులో అస్క్లిరోటిటా అనేటువంటి మాటను ఉపయోగించారు. అనగా ఇది ఫిజికల్ హార్డ్నెస్, భౌతికమైనటువంటి కాఠిన్యం అన్నమాట, గట్టితనం. అస్టిరోటిటా అనే మాటను కూడా వాడారు. అస్టిరోటిటా అనగా స్వభావంలో లేదా క్రమశిక్షణలో ఉండేటువంటి కాఠిన్యం, అంటే ఖచ్చితమైనటువంటిది అనమాట. ఖచ్చితమైనటువంటి కాఠిన్యము, క్రమశిక్షణ, దీనిని అస్టిరోటిటా అన్నాడు. అంటే ఇది ఇన్నర్ మైండ్ ఏదైతే కఠినంగా ఉందో దానిని అస్టిరోటిటా అన్నారు. అస్టిరోస్ అంటే కఠినుడు లేక జాలి లేనివాడు, అత్యంత ఖచ్చితంగా ఉండేవాడు అని అర్థం. ఉదాహరణకు మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 19వ అధ్యాయము 21, 22 వచనాలలో ఇలాగున రాయబడింది. ఒక యజమానుడు మరి విదేశాలకు వెళుతూ తన దాసులు ముగ్గురిని పిలిచి, ఒకడికి ఒక మేనా, ఒకడికి మరొక మేనా అని ఇచ్చాడు. అయితే మొదటి వాడు 10 మేనాలుగా చేశాడు, రెండవ వాడు 5 మేనాలు చేశాడు, మూడో వాడు తనకివ్వబడినటువంటి మేనాను రుమాలలో కట్టి గొయ్యి తీసి దానిలో పాతి పెట్టాడు. అయితే 10 మేనాలు చేసినటువంటి వాడిని యజమానుడు అన్నాడు, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 10 పట్టణాల మీద అధికారం వేయడం అన్నాడు. రెండో వాడిని 5 పట్టణాల మీద అధికారం వేయడం అన్నాడు. కానీ మూడో వాడి విషయంకి వచ్చేటప్పటికి, నువ్వు ఎత్తని చోట కోసేవాడువని లేక విత్తన చోట కోసేవాడువని నేను ఎరుగుదును కనుక దీనిని నేను భూమిలో పాతి పెట్టాను అని చెప్పినప్పుడు ఆ యజమానుడు అన్నాడు, నీవు నోటి మాటను బట్టి నీవు ఫలితం పొందుతున్నావు. నేను కఠినాత్ముడని తెలుసుండి కూడా నువ్వు ఈ మేనాని నువ్వు సహకారులకు ఇస్తే నేను వడ్డీతో సహా వసూలు చేసుకునేవాడిని, కానీ నువ్వు అలాగూ చేయలేదు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి మేనాను తీసుకొని మరి 10 మేనాలు కలిగినటువంటి వానికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, తన యజమాని కఠినాత్ముడు అనేటువంటి విషయాన్ని ఆ ఒక్క మేనా కలిగినటువంటి వాడు గ్రహించగలిగాడు. దీనినే అస్టిరోస్ అన్నారు. అస్టిరోస్ అంటే కఠినుడు అని. గిలాదు అనగా కరుకైన లేక కఠినమైన అని అర్థం.
గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగుటలేదు అనేటువంటి మాటను దేవుడు పలుకుతున్నాడు. గాదు వంశస్థులు, గిలాదు అనేవాడు గాదు వంశస్థులో ఒకడు. న్యాయాధిపతి అయినటువంటి యెఫ్తా యొక్క తండ్రి ఈ గిలాదు. యొర్దానుకు తూర్పుగా ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి కొండకు ఈ గిలాదు పేరు పెట్టారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు తెలిసినటువంటి మన ఏరియాలో కొన్ని కొండల మీద కొన్ని విశిష్టమైనటువంటి విషయాలు ఉంటాయి. ఆ కొండలకు వాటి పేర్లు పెడతారు. అలాగే యెఫ్తా తండ్రి అయినటువంటి గిలాదు యొక్క పేరు ఆ యొర్దానుకు తూర్పు వైపుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొండల్లో ఒక కొండకు గిలాదు అనేటువంటి పేరు పెట్టారు. దేవుని బిడ్డలారా, ఈ గిలాదు కొండ ప్రదేశంలో ఆ ప్రదేశం అంతా కూడా సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి చెట్లకు లేక ఈ గుగ్గులము చెట్లకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశంగా ఆ ప్రదేశం ఉంది. దేవుని బిడ్డలారా, నేను కేరళ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ ఉన్నాను, ఎటువైపు చూసినా ఆ రబ్బర్ చెట్లే ఉన్నాయి. మరి సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కెమెరూన్ దేశంలో దోలాపట్నంలో ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి యొక్క 20 years యానివర్సరీకి నన్ను భారతదేశం నుండి అతిథిగా నన్ను పిలిచినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఆర్కిటిక్ సముద్రం లింబే ఆ బీచ్లోనికి మేము వెళ్ళినప్పుడు మేము ప్రయాణం చేస్తున్నటువంటి ఆ కొండ ప్రదేశాలన్నీ కూడా రబ్బర్ చెట్లే. అదొక అరణ్యముగా, ఆకాశం అంటేటువంటి ఏపుగా పెరిగినటువంటి చెట్లుగా అక్కడ ఉన్నాయి. నేను అడిగాను వారిని, విచ్ కైండ్ ఆఫ్ ట్రీస్ దీస్ ఆర్ అని అంటే వారు అన్నారు, రబ్బర్ చెట్లు అని చెప్పారు నాతో. అంటే అక్కడ రబ్బరు పంట పుష్కలంగా పండుతుంది. కొండల మీద కూడా ప్రభుత్వం వారు మరి రబ్బర్ చెట్లను వారు పండిస్తున్నారు. ఆ ప్రదేశము రబ్బర్ చెట్లకు ప్రసిద్ధి. అలాగే గిలాదు కొండ ఉన్నటువంటి లేక యొర్దానుకు తూర్పున ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా ఆ గుగ్గిలపు చెట్లకు అది ప్రసిద్ధిగా ఉంది. అంటే చెట్టు బెరడను కొట్టినప్పుడు దాని నుండి జిగురు వలె ఒక పదార్థం వస్తుంది, అది ఆరిపోతుంది. దాన్ని వారు ఒలిచి మరి వ్యాపారస్తులకు అమ్ముతారు. ఆ గుగ్గిలం యొక్క విశిష్టత ఏమిటి అని మనం చూసినట్లయితే, గుగ్గిలము కమిలిపోయినటువంటి దెబ్బలకు రాసేటువంటి లేపనంగా అది ఉపయోగిస్తారు. లేక మనకు ఇంగ్లీషులో లేపము అనే దానికంటే ఇంగ్లీషులో మాట మనకు బాగా తెలుసు, బామ్. మనం చూస్తున్నాం కదా, జెండు బామ్ అని, ఆ బామ్ అని, ఈ బామ్ అని, ఏవో మనకు నొప్పి ఉన్న చోట మనం దానిని అప్లై చేసినప్పుడు ఆ నొప్పి నుండి మనం నివారణ పొందుతాం. ఆ దానిలో ఉన్నటువంటిది ఏమిటంటే గుగ్గిలం అన్నమాట. గుగ్గిలము మరి అది రాసినప్పుడు గాయాలైనా లేకపోతే కమిలిపోయినటువంటి దెబ్బలైనా అవి పుండ్లైనా ఏవైనప్పటికీ కూడా వాటి నుండి స్వస్థత విడుదల పొందేటువంటి ఔషధంగా మరి ఆనాటి కాలంలో దాన్ని ఉపయోగించారు. అంతేకాదు ఈ గుగ్గిలాన్ని సుగంధ ద్రవ్యాలలో కూడా వాడారు. పరిమళ సువాసన వెదజల్లగలిగేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలలో కూడా ఈ గుగ్గిలాన్ని వాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా అనేటువంటి మాటను చూస్తే గుగ్గిలము ఉంది, గిలాదులో గుగ్గిలము ఉంది, గిలాదులో వైద్యుడున్నాడు. గిలాదులో ఉన్నటువంటి ప్రజలు వారు స్థితిగతుల విషయంలో వారి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా జబ్బుపడిన వారిగా ఉన్నారు. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయములు, మరి కడగబడలేదు, మెత్తన చేయబడలేదు అని చెప్పబడినట్లుగా శిరస్సు నుంచి అరుకాలు వరకు కూడా ఎక్కడ చూసినా ఇలాగ పుండ్లు దెబ్బలతో ఉన్నట్లుగా ఈ పరిస్థితులు, అవి పుండ్లు కాదు కానీ ఆ పరిస్థితులు, తామున్నటువంటి భక్తిహీనత, తామున్నటువంటి విశ్వాసఘాతకమైనటువంటి జీవితం, తాము ఆశ్రయం చేసుకున్నటువంటి మోసపూరితమైనటువంటి, తాము కల్పించుకున్నటువంటి కృత్రిమమైనటువంటి విధానము, ఇవన్నీ కూడా వారు కలిగినటువంటి మానసిక రోగానికి లేక శారీరక రోగానికి, ఆత్మీయ రుగ్మతకు ఇదొక సూచనగా ఉంది. అందుగురించి దేవుడు అంటున్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా. గుగ్గిలము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది.
ఈ గుగ్గిలము దేవుని యొక్క వాక్యము మానవులను బ్రతికిస్తుంది. నీ వాక్యమే కదా నన్ను బ్రతికించింది, అదే కదా బాధలో నాకు నెమ్మదినిచ్చింది అంటున్నాడు. దేవా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ వాక్యం సంపూర్ణ స్వస్థత కలిగి అది నీ సేవకునికి ఎంతో ప్రియమైనటువంటిది అని కీర్తనగాడు అంటున్నాడు. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను వెళ్ళేటువంటి నా త్రోవలో నీ వాక్యమైన వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో నేను జారి పడిపోకుండానట్లుగా నేను నిలదొక్కుని నేను విశ్వాస జీవితంలో నీ కొరకు బలమైన సాక్షిగా నిలబడడానికి నీ వాక్యము నన్ను నిలబెడుతుంది ప్రభు అంటున్నాడు. 94వ కీర్తన 14వ వచనంలో కూడా కీర్తనగాడు అంటున్నాడు, నా అంతరంగ ముందు విచారములు అధికమైనప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగజేస్తుంది అంటున్నాడు. అంతరంగంలో విచారములు అధికమవటం, అంతరంగంలో విచారం అధికమవటం మానసికమైనటువంటి రోగం, అది మానసిక రుగ్మత. ఈనాడు అనేక మంది మానసికమైనటువంటి వ్యాధులకు లోనైపోయి ఆసుపత్రికి వెళుతున్నారు, పైకి బాగానే ఉంటున్నారు, ఆసుపత్రులు వెంట తిరుగుతున్నారు, ఎక్కడ చూసినా ఆసుపత్రులు ఖాళీ లేవు, మానసిక ఆసుపత్రులు. దేవుని బిడ్డలారా, ఆ న్యూరాలజీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా ఖాళీ లేకుండా ఉంటున్నాయి. కారణం ఏంటంటే మనిషి మానసికమైనటువంటి వ్యాధులకు లోనై ఉన్నాడు. వ్యాధి చేత నలిగిపోతూ ఉన్నాడు. ఎన్ని టెస్టులు చేసినా, ఎన్ని స్కానింగ్లు తీసినా, ఏం చేసినా జబ్బు ఏమీ లేదు, అంతా నార్మల్గానే ఉంది. మరి అంతా నార్మల్గా ఉన్నప్పుడు ఏమైంది అంటే ఆ ప్రజల యొక్క శరీరంలో, ఆ ప్రజల యొక్క మానసికంగా వారికి స్వస్థత లేనటువంటి రీతిగా వారు ఉండిపోయారు. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు అంటున్నాడు, గుగ్గిలము లేదా? గుగ్గిలం ఉంది, అక్కడ వైద్యుడు లేడా? వైద్యుడు ఉన్నాడు, మరెందుకు స్వస్థత కలగకున్నది అని చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 8వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడింది. 22వ వచనం, 8వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే విశ్వాసఘాతకులు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యంలో 8వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ రాయబడింది, యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. ఒకటి విశ్వాసఘాతకులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిగా మహిమపరచలేదు. దేవుని వలన అనేకమైన ఉపకారములను పొంది, దీవెనలను పొంది దేవుని మహిమపరచడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో చెప్పబడుతుంది, సర్వశక్తిమంతుడు మాకేమి చేశానని వారు అంటారట. వారి ఇండ్లు శ్రేష్టమైనటువంటి వాటితో, ఉన్నతమైన వాటితో వారి ఇండ్లు నింపినప్పటికీ కూడా సర్వశక్తుడు మాకేం చేశాడు, మా యొద్ద నుండి వెడలిపోమని చెప్పి దేవునిని వారు అంటారు అని చెప్పి వాక్యములు రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, మంచి పదార్థములతో దేవుడు మన ఇండ్లు నింపిన అనేక మార్లు దేవుడు మాకేం చేశాడు అనేటువంటి మాటని మాట్లాడతారు. చేసినటువంటి మేలుకు కృతజ్ఞత తెలియజేయకుండా వారు కృతజ్ఞత లేనటువంటి వారుగా, విశ్వాసఘాతకులుగా వారుండి దేవుని తిన్నని మార్గంలో నడవకుండా వారు దేవుని నామానికి అవమానం కలిగేటువంటి రీతిగా వారు నడుస్తూ ఉంటారు. కాబట్టి విశ్వాసఘాతకులు అనేటువంటి ఈ మాటను మనం చూసుకున్నప్పుడు ఎందుకు చేస్తున్న మేలును మరిచిపోయి ఎందుకు విశ్వాసఘాతకులుగా మారుతారంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గిలాదులో గుగ్గిలం ఉంది, అక్కడ వైద్యుడు ఉన్నాడు, కానీ ప్రజలకు స్వస్థత ఎందుకు కలగటం లేదంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి. హృదయ కాఠిన్యము అనేటువంటి మాటను స్కెల్టోకార్డియా అనేటువంటి మాటను ఉపయోగించారు. గ్రీకు భాషలో స్కెల్టోకార్డియా అనేటువంటి మాట హృదయ కాఠిన్యమును సూచిస్తూ ఉంది. విశ్వాసఘాతకులుగా మారడానికి గల కారణం ఏంటంటే వారి హృదయ కాఠిన్యమే. రెండో మాటను మనం చూసినప్పుడు ఈ 5వ వచనంలోనే మరొక మాట, వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్తున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకున్నారు. ఆపద కాలంలో నమ్ముకున్న దగ్గర సహాయకుడిగా ఉన్నటువంటి దేవాది దేవునిని వారు విడిచిపెట్టారు. నా దేవుడే నా ఆశ్రయదుర్గము, ఆపదలు నమ్ముకునదగిన సహాయకుడని చెప్పినటువంటి దేవుని యొక్క ప్రజలే దేవుని యొక్క ప్రేమను గుర్తించడం మానేశారు. వారు స్వలాభం కోసం కృత్రిమమైనటువంటి దానిని నమ్ముకొని తాత్కాలికమైనటువంటి మేలులను ఆశించి మోసమును ఆశ్రయంగా చేసుకొని వారు దేవునిని మరచిపోయారు. దేవునిని మహిమపరచడం మానేశారు. దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకొనకుండా తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ
దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని వారు కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి వారు మోసమును ఆశ్రయం చేసుకున్నారు గనుక ఆ ప్రజలకు స్వస్థత కలగకుండా ఉన్నది. మూడో విషయంలోకి మనం వెళ్ళినప్పుడు మూడో విషయంలో ఆరో వచనం అంటాడు, ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. దేవుడు చెవియొగ్గి వారి మాటలు విన్నాడట. దేవుని బిడ్డలారా, వాక్యంలో చెప్పబడుతుంది, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి వారి మాటలను ఆలకిస్తున్నాడు అని. దేవుడు మన మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైనదంటే ఏది లేదు. ఆయన మన మాటలు ఆలకిస్తున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. కేవలం ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు, కేవలం కన్నీరు చూడడం మాత్రమే కాదు, కేవలం మన యొక్క ఆక్రందనను వినటం మాత్రమే కాదు. ప్రియమైన బిడ్డలారా, మనం మాట్లాడుకునే ప్రతి మాటను కూడా ఆయన వింటున్నాడు. అందు గురించిన వాక్యంలో రాయబడింది, నేను మాట్లాడే ప్రతి మాట అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే దానిని బట్టి దేవుడిని తీర్పులోనికి తీసుకుని వస్తాడు. మనలో ప్రతి వారు మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డు చేయబడతా ఉంది. అందుకే భూమి మీద దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. మన మాటలు కొద్దిగా మాత్రమే ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, గిలాదులో గుగ్గిలం ఉంది, అక్కడ వైద్యుడు ఉన్నాడు, కానీ దేవుని యొక్క ప్రజలకు స్వస్థత కలగకుండా ఉంది. కారణం ఏంటంటే వారు పనికి మాలిన మాటలు ఆడుకొనుచున్నారు, ఉపయోగం లేని మాటలు, విధికి వ్యతిరేక్తమైనటువంటి మాటలు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా అంటాడు కదా, 59వ అధ్యాయము 12వ వచనంలో, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసి ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపగా వెనుదీయుటయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైనటువంటి మాటలు వచించుటయు, హృదయమును యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన కలుగుచున్నవి అని అంటున్నాడు. పనికి మాలిన మాటలు, విధికి వ్యతిరేక్తమైనటువంటి బాధాకరమైన మాటలు, అసత్యపు మాటలు, హృదయమును యోచించుకొని పలికి అసత్యపు మాటలు. ఈ మాటలను బట్టి దేవుని యొక్క ప్రజల జీవితాలలో స్వస్థత లేకుండా ఉంది. వారి మానసిక స్థితి బహు చెడిపోయినది కానీ భయంకరమైనది కానీ ఉంది. ఎప్పుడైతే మన మానసిక స్థితి సరిగా లేదో అప్పుడు మనము దేవుని వైపుకు చూడలేము, దేవుని వాక్యాన్ని ధ్యానించలేము, దేవునికి ప్రార్థన చేయలేము. మన మానసిక స్థితి సరైనదిగా లేకపోవడం వల్ల మనము భయంకరమైనటువంటి ఆందోళనకు, మానసికమైనటువంటి ఒత్తిడికి మనం లోనైపోతాం. తద్వారా ఎంతో కృంగినటువంటి వారిగా మనం ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, మనం దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు. ఆయన తప్పక మనలను కరుణిస్తాడు. ఎందుకంటే ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేం. కాబట్టి దేవుడు అంటున్నాడు, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు గనక నా ప్రజలకు స్వస్థత కలగటం లేదు. 4వ మాట, చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాడు ఒక్కడు కూడా లేడు. ఆ ఇర్మీయా గ్రంథంలోకి మరలా వచ్చినప్పుడు 8వ అధ్యాయము 6వ వచనంలోనే, నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాడు అక్కడును లేకపోయాను. నేనేం చేశాను? నా బ్రతుకు ఎందుకు ఇలాగైపోయింది? నా స్థితి ఎందుకు ఇలాగా చేజారిపోయినట్టుగా అయిపోయింది? ఎందుకు నేను ఇలాగైపోయాను? ఒకప్పుడు ఎంతో బాగుండేవాడిని, ఒకప్పుడు ఎంతమందికో సలహాలు ఇచ్చేవాడిని, ఒకప్పుడు ఎందరో నన్ను గౌరవించేవారు. ఇప్పుడు నా పరిస్థితి బహుగా దిగజారిపోయింది. ఒకప్పుడు సమాజంలో నేనే గొప్ప, నా తోటి వారిలో నేనే గొప్ప అనిపించుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి బహు దయనీయంగా మారిపోయింది. ఇంత దయనీయంగా మారిపోవడానికి గల కారణం నేనేం చేసి తిని అని చెప్పి తన యొక్క చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాళ్ళు. చెడుతనమును జరిగించుట. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడుని లేడా, నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగకున్నదనంటే ఆ ప్రజలు చెడుతనము చేయుట వలన, ఆ ప్రజలు తమ హృదయాన్ని కఠినపరుచుకొని చేయరాని కార్యములు చేయడానికి, పలకకూడని మాటలు పలకడానికి, విశ్వాసఘాతకులుగా మారిపోవడానికి, లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ లోక మర్యాదను అనుసరించి నడుచుకుంటూ దేవుని చిత్తాన్ని ఏంటో గ్రహించకుండా, ఉత్తమము అనుకూలమైనటువంటిది ఏదో దానిని గ్రహించకుండా అపవాది యొక్క తంత్రాల చేత,
వారు పట్టబడినటువంటి వారే, అనగా ఎవరిని మింగుదనని గర్జన సింహం వలె తిరుగాడుచున్నటువంటి ఆ సాతాను యొక్క నోటికి చిక్కటం వలన దేవుని ప్రజలలో స్వస్థత అనేది లేకుండా పోయింది. గుగ్గిలముంది, వైద్యుడున్నాడు, కానీ దేవుని ప్రజలకు మాత్రం స్వస్థత కలగకుండా ఉంది. నేనేమి చేసితనని తమ చెడుతనమును గురించి పశ్చాత్తాపపడివాడు ఒక్కడును లేడు. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు. అంటున్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చయ్యా, నా పాపం నేను కప్పుకొనక నేను ఎదుట ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. స్థిర మనసు నాలో నూతనంగా పుట్టించాయి, రక్షణానందం నాలో నూతనంగా పుట్టించాయ అని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. నన్ను కడుగు అంటున్నాడు. యేసు రక్తము చేత మనం కడగబడినప్పుడు ప్రియదేవుని బిడ్డ, ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. మన చెడుతనము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయగలిగేది యేసు రక్తము మాత్రమే. కాబట్టి నేనేమి చేస్తానని తమ చెడుతనమును గురించి పశ్చాత్తాపపడివాడు ఒక్కడును కూడా లేడు. ఇక 5వ మాటను మనం చూసుకుంటే ప్రతివాడు కూడా తమకిష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. 8వ అధ్యాయం 6వ వచనంలోనే మరొక మాట, ప్రతివాడు కూడా గుర్రముల ప్రతివాడు తనకిష్టమైనటువంటి మార్గమున తిరుగుతూ ఉన్నాడు. ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవలో. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటున్నాడు కదా, ఇలాగంటున్నాడు, ప్రతివాడు కూడా తనకిష్టమైన త్రోవ. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతాము, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగను. యెహోవా మనందరి దోషమును అతని మీద వేసాను, అతడు దౌర్జన్యమునిందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు అని చెప్పి దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, మనమందరము గొర్రెలలో త్రోవ తప్పిపోతున్నాం. త్రోవ తప్పినటువంటి వారిగా మనలో ప్రతివాడు మనకిష్టమైనటువంటి త్రోవకు మనం తొలగిపోయాం. కాబట్టి ఆ కారణం చేత స్వస్థత అనేది లేకుండా ఉంది. అయితే నిత్య జీవపు మార్గమైనటువంటి యేసు అంటున్నాడు, నేనే మార్గము, నా ద్వారా తప్పెవడను తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పి దేవాది క్రీస్తు ప్రభు వారు ఆయన మాట్లాడుతున్నారు. మనకు మార్గమైనటువంటి యేసు మార్గంలో మనం జీవించాలి. ప్రతివాడు తనకిష్టమైనటువంటి మార్గంలో వాడు తిరుగులాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గిలాదు లోకానికి లేక సమాజానికి లేక సంఘానికి సాదృశ్యంగా ఉంటే గుగ్గిలము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నా ప్రియులారా, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్కు అనేక మందిని జీవించేవారిగా చేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యమే మన ప్రాణంలో త్రాణ పుట్టించి మనలను ధైర్యపరుస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యము గుగ్గిలమైనప్పుడు వైద్యుడు దేవుని యొక్క సేవకుడు. నా ప్రియమైనటువంటి వారులారా, వైద్యుడు దేవుని యొక్క సేవకుడు. దేవుని యొక్క సేవకుడు వైద్యుడిగా ఎంచబడ్డాడు. ఈ వాక్యంలో దేవుని యొక్క సేవకుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. దేవుని యొక్క సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుని యొక్క సేవకుడు నీ బలహీనతలో నీ కొరకు పనిచేస్తాడు. నీ కొరకు ఉపవాసం ఉంటాడు. నీ కొరకు వాక్యపు సిద్ధపాటు కలిగి నిన్ను ఏ రీతిగా వాక్యంలో బలపరచాలి అనేటువంటి దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. సమయం అనక నీ కొరకు అతడు పనిచేస్తూ ఉంటాడు. పలు రకాలుగా దైవ సేవకుడు నిన్ను ఆత్మీయంగా వృద్ధిలోనికి తీసుకొని రావడానికి ఎంతో ఎంతో పరుగులు పెడుతూ ఉంటాడు. అంటే దైవ సేవకుని నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మరొక మాటను మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడింది, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలచుకొని వారి విశ్వాసమును అనుసరించుడే అంటున్నాడు. దేవుని యొక్క సేవకుడు కలిగిన విశ్వాసమును మీరు అనుసరించాలి. అందుకే వాక్యం చెప్తుంది, మీలో ఎవడైనా రోగిగా ఉంటే వాడు సంఘ పెద్దలను పిలిపించి వారు ప్రార్థన చేయాలి. నూనె రస వారు ప్రార్థన చేసినప్పుడు ఆ విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తూ ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము దేవుని కొరకు ప్రత్యేకించబడిన దేవుని సాక్షులుగా మనం బ్రతకాలి. దేవుడు మనను కోరుకుంటుంది అదే. అందుకే ఈ దినాన్ని నేను హెచ్చరిక చేస్తున్నాడు. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడిని లేడో నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగ ఉంది అంటే, గిలాదులో గుగ్గిలం ఉంది, అక్కడ వైద్యుడు ఉన్నాడు,
కానీ దేవుని ప్రజలకు స్వస్థత కలగకుండా ఉంది. కారణాలు మనం చూసాం ప్రధాన కారణం ఒకే కారణం. అదేమిటది? స్కెల్టోకార్డియా, హృదయ కాఠిన్యము. హృదయ కాఠిన్యములో నుండి పుట్టినటువంటి ఈ 5 విషయాలు: విశ్వాసఘాతకం, మోసాన్ని ఆశ్రయం చేసుకోవడం, పనికిమాలిన మాట్లాడుకోవడం, చెడుతనముల గురించి పశ్చాత్తాపడుగా ఉండడం, ప్రతివాడు తనకిష్టమైనటువంటి మార్గంలో వెళ్ళిపోవడం, దేవుని ఆలోచన లేదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం లేదు, దేవుని కృపకు పాత్రలవుదామన్న ఆలోచన లేదు, లోకమును చూసి, లోకంలో ఉన్నవారిని చూసి, స్నేహితులను చూసి, ఇరుగు పొరుగు వారిని చూసి, లేక లోకంలో భయంకరమైనటువంటి మార్గాల గుండా వెళుతున్నటువంటి వారి యొక్క స్థితిగతులను చూసి దేవుని ప్రజలు చెడిపోతూ ఉన్నారు. అయితే దేవుడి విషయంలో ఎంత వేదన పడుతున్నాడు. మిమ్మల్ని బట్టి నేను కోపపడకుండా, మీపై నేను మిమ్మల్ని కొట్టకుండా నా తొడ చరుచుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కొడితే మనం ఏపాటి వారమండి? దేవుడు పెట్టేవాడే, కొట్టేవాడు కాదు. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, ఆయన కోపట్టుకు నిదానించేటువంటి వాడు. అలాంటి గొప్ప దేవుని యొక్క ఆధిపత్యములకు మనం వచ్చి, దేవా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నా స్థితిని మార్చు, నా పరిస్థితులను చక్కదిద్దు ప్రభువా, నాయన నా స్థితిగతులను మార్చేసయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆయన నిశ్చయముగా నీ ప్రార్థనకు జవాబునిచ్చేవాడుగా ఉన్నాడు. నీవు అట్టి జవాబును పొందగలిగితే, దేవుని కృపను పొందగలిగితే ఈ సమయంలో నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎంతవరకు విన్నా ఈ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయనా అయా, హృదయ కాఠిన్యమును బట్టి అయా, ఇదిగో ప్రభు, మాలో ప్రతి వారు తమకు ఇష్టమైనటువంటి దారిలోనికి వెళ్ళిపోయి అయా నీ ప్రేమను గుర్తించకుండా, నీ కృపణనైనా వారు పొందుకోకుండా వారు నీకు దూరం అయిపోయారు. గిలాదులో గుగ్గిలము లేదు, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగకున్నది అని నువ్వు పలుకుతున్నప్పుడు ప్రభువా, అయ్యా గిలాదు అనే కఠినమైనటువంటి మనిషి హృదయం, మా హృదయాల్లో ఇదిగో గుగ్గులం అనబడేటువంటి నీ వాక్యం, నీ సేవకుడైనటువంటి వైద్యుడి ద్వారా నీ వాక్యాన్ని అందించి మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యము చేతనైనా నీ బిడ్డలనైనా స్వస్థపరచండి, వారి మానసిక స్థితిని సరిచేయండి, వారి హృదయ కాఠిన్యమును తొలగించి, రాతి గుణం తొలగించి మాంసపు గుణిన వారికి ఇవ్వండి. అద్భుత కార్యాలను చూడగలిగేటువంటి నీ కృప వీరి జీవితంలో విస్తరింపజేయండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ ప్రజలలో ఈ సమయంలో ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే యేసు నామములో ఇప్పుడే స్వస్థతను విడుదల చేస్తున్నా. స్వస్థత శీఘ్రముగా మీ మీదకు వచ్చును గాక. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు మిమ్మల్ని తాకును గాక. బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ రైట్ నౌ. నీ బిడ్డలు మీరు తాకినందుకు వందనాలు, వీరి స్థితిగతులను మీరు మార్చినందుకు వందనాలు. నీ బిడ్డలను మీరు చూసి వీరి యొక్క మొరను విన్నారు, వీరు ప్రార్థన విన్నారు, వీరిపైకి నీ దీవెనను పంపినందుకు వందనాలు. కుటుంబములుగా వీరిని దీవించండి. యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిరంతరము మనకు తోడు నడిపించునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.